బైబిలు దేవుడు రాయించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉద్దేశాలు మనకు చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశాలను పాటించిన వాళ్ళను దేవుడు లేఖనాలలో ఏదైతే చెబుతాడో దానిని పాటించిన వాళ్ళను ధన్యులు అని పిలుస్తూ ఉంటాడు బైబిల్లో దేవుడు. ధన్యుడు, ధన్యత, ఈ పదాలు మీకు బైబిల్లో కనబడతాయి కదా. మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు చాలాసార్లు ధన్యుడు, ధన్యత, ధన్యుడవు అన్న పదాలు కనబడతాయి. ఆ పదాలకున్న అర్థం తెలియదు చాలామందికి. ఎవరిని దేవుడు ధన్యుడు అంటాడో ఈరోజు మనం వింటాం. నిజంగా మీరు చాలా ఆనందపడతారు. బాగా వినండి పాఠం. పాఠం పేరు ఏంటంటే, అంశం పేరు రాసుకోండి. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా? ఇది ఇప్పుడు మనం వినబోయే సంగతి. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా అంటే విషయం ఏంటంటే, సృష్టిని కలిగించిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను కలిగించి మనుషులకు తన జ్ఞానం అంతా కూడా 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథంగా ఇచ్చాడు. ఇవ్వబడిన ప్రతి మాట దైవ సందేశము గనుక, దైవ వాక్కు గనుక విని పాటించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ధన్యులు అని పిలుస్తాడు. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా అని ఎందుకు వేశామంటే, నిజంగానండి పేతురు గారిలో ఒక అద్భుతమైన సంగతి ఈరోజు మీకు చూపిస్తాను. నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతం, అలాంటి గుణం దేవుడు మనలో ఉండాలి, మనలో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాడు. పేతురు గారిలో దేవుడు ఏం చూశాడు, మనలో ఏం కోరుకుంటున్నాడు అన్నది ఆలోచించే ముందు ఈ పదం మీద కాస్త అవగాహన ఉండాలి. ఏ పదం మీద అంటే, ధన్యత అన్న పదం మీద అవగాహన ఉండాలి. అప్పుడు కానీ ఆ పేతురు గారు ఎంతటి గొప్పవాడో, ఆ గొప్పతనం మనలో ఉంటే దేవుడు ఎంత పొంగిపోతాడో తర్వాత మనకి అర్థమవుతుంది. నిజానికి ధన్యత అన్న పదం పెద్దగా చదువుతారు కానీ దాని అర్థాన్ని పట్టించుకోకండి. చాలామంది మర్చిపోయారు. ధన్యత అన్న పదం మీరు ఇంగ్లీష్లో దానికి అర్థం కొడితే, ఇంగ్లీష్లో దాని మీనింగ్ తీసుకుంటే, భావం తీసుకుంటే బ్లెస్సింగ్ అని వస్తుంది. ధన్యత అంటే ఏంటి? బ్లెస్సింగ్. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి మన వాడుక భాషలోనికి, దీవెన లేదా ఆశీర్వాదం. అంతేనా? ధన్యత అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? దీవెన లేదా ఆశీర్వాదం. ఇప్పుడు ఇలాంటి ఆశీర్వాదం ఒకటి దేవుడు పేతురు గారిలో చూశాడట. అది నీలోనూ నాలోనూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా, పేతురు గారి జీవితం నాకు తెలిసి అందరికి ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. ఐడియా ఉంది కదా పేతురు గారి జీవితం. పేతురు గారు ఒక జాలరి, చేపలు పట్టుకునే వృత్తిని కొనసాగించాడు ఆయన. ప్రభు రాకతో జీవితం మారింది. చేపలు పట్టే ఆయన్ను మనుషులను పట్టే జాలరిగా మార్చాడు. ఇది మీకు తెలుసు చరిత్ర. పేతురులో ఉన్న ధన్యత నీలో కూడా ఉందా అంటే చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే, ధన్యత అనగానే ఆశీర్వాదం, బ్లెస్సింగ్ కదా. ఆశీర్వాదాలు అనగానే చాలామంది పొరబడిన సంగతి ఏంటంటే, శరీర సంబంధమైన ఆస్తి, వ్యాపారం, ఉద్యోగం, సిరి, సంపద, పొలము, వీటిని మాత్రమే ఆశీర్వాదాలు అని చాలామంది మోసపోయారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా మీరు విడగొట్టుకోవాలి. ఇది అర్థం అవ్వాలి. ఆశీర్వాదము అనగానే డబ్బు, ఆస్తి, సిరి, సంపద, బంగారం లేదా ఉద్యోగాలు. ఇంకా మీకు ప్రస్తుతం మేమున్నట్టుగానే మీరు పట్టణంలో ఉన్నారు కనుక గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చెప్పడం అయితే కష్టం, కానీ మీకు ఈజీగా రీచ్ అయిపోద్ది. బెంగళూరు పట్టణంలో ఉన్న వాళ్ళు ఏమండి, చాలామంది బ్లెస్డ్ అని, ఆశీర్వదింపబడిన వాళ్ళు అని ఎవరిని అనుకుంటారు అంటే, ఈ మహాపట్నంలో ఒక డబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ ఇల్లు ఉండి, ఇంటి ముందు ఒక కారు ఉండి, నెలకు ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, అప్పుడు అతను ఎవరు? దేవుడు ఆశీర్వదించాడండి. మరి మహాపట్టణం బెంగళూరు పట్టణంలో డూప్లెక్స్ ఫ్లాట్ అంటే చిన్నదా? దేవుడు ఆయన ఏం చేశాడు?
ఆశీర్వదించాడు. సహజంగా మనిషి ఇలా ఆలోచిస్తాడు, అంతే కదా. ఇప్పుడు నేను బైబిల్లో ప్రశ్న వేస్తాను, ధనం ఉంటే ఆశీర్వదింపబడినవాడు అని అనుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు లాజరు, ఇద్దరిలో ఎవరు ఆశీర్వదింపబడినవాడో నాకు చెప్పాలి. కొంచెం బైబిల్ బట్టి ఆలోచించండి. మీరు పట్టణంలోంచి ఇందులోకి వచ్చేయాల. ఇందులోకి ప్రస్తుతానికి నేను దైవ సన్నిధిలో ఉన్నాను, బైబిల్ క్లాస్లో ఉన్నాను, బిబ్లికల్గా ఆలోచిస్తాను అన్నీ. మీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ సిటీలో పడిపోతే ఆశీర్వదింపబడినవాడు అంటే మళ్ళీ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నవాడు ఆశీర్వదింపబడినవాడు కాదు. బిబ్లికల్గా నేను అడుగుతున్నది ఏంటంటే, ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఆశీర్వదింపబడినవాడో నాకు చెప్పాలి. లాజరేనా? వెరీ గుడ్. ఈ లాజరు ఆశీర్వదింపబడినవాడని ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది మనసు ఒప్పుకుంటుంది? ఏమండి, భలే స్టోరీ చెప్తాను ఈరోజు మీకు, భలే పాఠం ఇది. నిజంగా చివరి వరకు ఉన్నందుకు మీరు అదృష్టవంతులే. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా అంటే అసలు నిజంగా చివరికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది, అబ్బో ఇంతకాలం నాకు బైబిల్ సరిగా అర్థం అవ్వలేదు. ధన్యత అనగానే ఆశీర్వాదం అనుకుంటే, ఆశీర్వాదం లోక సంబంధమైందే అనుకుంటే, ధనవంతుడు లాజర్లో ఈ మనం అనుకున్న ఈ సూత్రం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది. కరెక్టా? ఆశీర్వదింపబడిన వాడు ధనవంతుడు అని అనుకుంటే అన్నీ కలిగిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళిపోయాడు, కాలిపోతున్నాడు. మీకు తెలియదు కాదు. ఇది కాస్త పక్కన పెడదాం, ఏదో చిన్నగా ట్రాక్ వేరే ఉంది అన్నది మాత్రం మీకు స్టార్టింగ్లో అర్థమైంది. వెరీ గుడ్. ధన్యత అనగానే శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదం అని అనుకున్నారు. ధన్యత అన్న పదానికి అర్థం ఏం చెప్పాను ఇందాక? మీరు ధన్యత అన్నాము అంటే వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే అది కూడా ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్, అది దీవెనది. వెరీ గుడ్. ఆశీర్వాదం లోక సంబంధమైంది, డబ్బు ఉంటేనో ఉద్యోగం ఉంటేనో సంపద ఉంటేనో అని అనుకున్నాం. ఇప్పుడు నేను బైబిల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్ళి యేసు ప్రభు యొక్క తొలి ప్రసంగాన్ని చదివిస్తాను. ఏం చదువుతాం ఇప్పుడు మనం? యేసు ప్రభు ఈ భూమి మీద బాప్తీసం తీసుకున్న తర్వాత తొలి ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా కొండ మీద ప్రసంగం అంటారు. యేసు ప్రభు చేసిన తొలి ప్రసంగం అండి అది. యేసు ప్రభు, మన ప్రభువు భూమి మీద మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగం అది, మొట్టమొదటి మాటలవి. అందులో దేవుడు ఎవరిని ఆశీర్వాదం కలిగిన వాళ్ళు అన్నాడు, దేవుడు ఎవరు దీవింపబడిన వాళ్ళు అన్నాడు, ఎవరు ధన్యులు అని యేసు ప్రభు అన్నాడు అన్నది మనం చూస్తే నిజంగా రండి. ఇప్పుడు మీరు ఇంతకాలం మీకు విన్నది, మీరు అర్థం చేసుకున్నది ఒకటి. ఇప్పుడు యేసు ప్రభు, మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరి మాటలను బైబిల్ అయితే పట్టుకుని తిరుగుతున్నారో, ఆ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం నమ్మిన దానికి ఆపోజిట్గా ఉంటాయి. అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చదివేద్దాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమండి, ఏమనుంది మీ బైబిల్లో? ఆత్మ విషయమై ఎవడైతే దీనుడైపోతాడో వాడు ధన్యుడు. దీనత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? అందుకే స్టార్టింగ్లో మీకు లాజర్ని జ్ఞాపకం చేశాను. లాజర్ ఎవరు? దీనుడు అంటే ఏంటంటే అర్థం ఏంటి? దీనత్వం. దీనుడు అంటే అర్థం ఏంటి? అన్నీ పోగొట్టుకున్నవాడు, ఏమీ లేనివాడు, అంతే కదండి. ఈ దీనులు, ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా మారిపోతున్నారో వాళ్ళు ధన్యులట, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాడట. ఏమంటే లోకంలోకి వెళ్ళి మీరు ఎవరినైనా దీనుని చూసి వీడు ఆశీర్వదింపబడిన వాడు, వీడు గొప్పవాడు అని లోకం అంటదా? ఈ హైదరాబాద్, బెంగళూరు కదండి, మీ బెంగళూరు మహాపట్నంలో ఎక్కడో చివర ఊరు అవతల అవుట్కట్స్లో, సిటీ అవుట్కట్స్లో ఒక చిన్న పూరుపాక వేసుకుని అందులో తన కుటుంబాన్ని పెట్టుకుని రోజు సైకిల్ మీద వస్తూ సెక్యూరిటీ జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏమనాలి చెప్పండి అతన్ని? యాక్చువల్గా ఎలాంటి కుటుంబం అది? దీనత్వంలో ఉంది, పేదరికంలో ఉంది. కానీ వాళ్ళ ఇంటి నిండా భక్తి ఉంది, ఇంటి నిండా దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆదివారం కుటుంబంగా గుడికి వస్తారు, దేవుడు పనిలో ఉంటున్నారు. లోక సంబంధంగా ఎలాగున్నారు వాళ్ళు? చిన్న గుడిసేసుకుని సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఈ బెంగళూరు పట్టణంలో ఉన్నవాడు ఎవడైనా దేవుడు వలన ఆశీర్వదింపబడిన కుటుంబం అది అంటారా? అనరు.
మనుషులు అనరు, కానీ దేవుడు అంటాడా? అంటాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. దేవుడికి లోకానికి తేడా ఏంటంటే, లోకం శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, సిరులు, సంపదలు ఉంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు ధన్యులు అని లోకం అనుకుంది. దానికి ఆపోజిట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అందులోనూ మనం ఉన్న కాలం ఏ కాలం అంటే, ఈ కాలానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా అండి? ఈ కాలానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? మనం ఉన్నది ఏ కాలం అని చెప్పిందో తెలుసండి బైబిల్? అంత్యదినములు అని మాట్లాడింది. అంత్యదినములు అంటే అర్థం ఏంటి? వాడుక భాషలోకి వచ్చేద్దాం. బైబిల్ భాషలో పదాలు చూసి అవేవో గొప్పవి అనుకుంటాం మనం. వాడుక భాషలోకి వస్తే భయం వేస్తుంది. అంత్యదినాలు అంటే మీకు బాగా బండగా చెప్పాలంటే పోయే కాలంలో ఉన్నామని అర్థం. ఏ కాలం? ఇప్పుడు ఐసీలో ఉన్నాడు, ముక్కుకు మాస్క్ ఉంది, చేతుల నిండా సెలైన్లు ఉన్నాయి, 3 రోజుల్లో పోతామని చెప్పారు. ఆడికి ఏ కాలం చెప్పండి? అది అంత్యదినాలు. మంచి భాషలో మాట్లాడుకోవాలంటే, ఆడికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే డాక్టర్ వచ్చి చెప్తాడు, పోతాం బాబు 3 రోజుల్లో. అంతే కదా? నీకు పోయే కాలం ఇక 3 రోజులు ఉంది. తినాలనుకున్నవి తినేయి, త్రాగేయాలనుకున్నవి త్రాగేసేయి. నువ్వు ఏమి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక చింతలు, గొడవలు. ఇప్పుడు ఈ అంత్యదినాల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, బాగా వినండి, ఈడు 3 రోజుల్లో పోతాడు కదా, ఈ 3 రోజుల్లో పోతాడు అన్నవాడి దగ్గరికి వెళ్ళి, బాబు బెంగళూరులో సిటీ అవుట్కట్స్లో ఫ్లాటు 30 లక్షల ఫ్లాట్ 10 లక్షలకి ఇస్తున్నారట, కొంటావా అని అడిగాడు ఎవడని వెళ్ళి. ఏమంటాడు నాకు చెప్పండి? 3 రోజుల్లో పోతాడు అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఫ్లాట్స్ గురించి మాట్లాడితే ఏమంటాడు? బుద్ధి బుర్రా ఉందా అని తిడతాడా? తిట్టాడు? మాస్క్ తీస్తే తిడతాడు, లేదా మాట రాదు కదా పాపం. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు బైబిల్ ప్రకారం క్రైస్తవులు ఉన్నది ఏ కాలం అని చెప్పాడు దేవుడు? ఏమంటే అంచెదినాలని చెప్పాడు. అంచెదినాలలో ఉన్న మనకి బంగారము, వెండి, భూములు, సిరి, సంపద ఇది ఇవ్వాలనుకుంటాడా? ఆత్మీయ స్థితిని బాగు చేయాలనుకుంటాడా దేవుడు? మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను. మనం ఉన్నది చివరి దినాల్లో గనక యేసు ప్రభు భూమి మీదకి రాగానే అంతటికి ముందున్న ఇశ్రాయేలును దేవుడు ధనవంతులు చేశాడు. ఆస్తులు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. ఏమంటే బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామందికి బయట విన్న ప్రసంగాలు ఒకలా ఉంటాయి, మా దగ్గరికి వచ్చేసరికి ఆత్మ, దేవుడు, పరదేశు, పరలోకం అనగానే ఏదో ఏదో అదో ప్రపంచం అనుకుంటారు మమ్మల్ని. మేము ఎగ్జాక్ట్గా బైబిల్ చెప్తున్నాం. ఎందుకు ఎగ్జాక్ట్గా బైబిల్ చెప్తున్నాం అంటున్నాం అంటే, పాత నిబంధన అంతా కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చిన మాట వాస్తవం, ధనవంతులు చేసిన మాట వాస్తవం. అబ్రహాం గారిని ధనవంతుని చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. యోబు గారిని ధనవంతుని చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. అంచెదినాల్లోకి మీకు ధనం వద్దురా అని అంటున్నది ఎవరు చెప్పండి? దేవుడే. నువ్వు ఎందుకు అప్డేట్ అవ్వవు బైబిల్లో? సెల్ ఫోన్ కొన్న తర్వాత అప్డేట్లు అయిపోయామని చెప్పండి. ముందు బటన్ ఫోన్ వచ్చేది, ఇందులో సగం ఉండేదాన్ని, నెంబర్లు నొక్కుకోవటమే. స్మార్ట్ ఫోన్ రాగానే అప్డేట్ అయ్యారా? అప్డేట్ అయ్యాం. మీరు వాడుతున్న, మీరు సిటీలో ఉన్నారు కనుక మీకు సాఫ్ట్వేర్లు అండి ఎన్ని దిగుతున్నాయో మీకు తెలియదు కాదు కదండి. అప్డేట్ 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 అప్డేట్. ఈ ఐటీలో పనిచేస్తున్న వాళ్ళు 6 నెలలకో కోర్సు దిగుతుంది. వీళ్ళు ఇన్స్టిట్యూట్ల పక్క తిరగటమే కొత్త కోర్సు వస్తే. అన్నట్లోనూ అప్డేట్ అయ్యారండి. ఒక్క బైబిల్ విషయంలో అప్డేట్ అవ్వలేదు. పాత నిబంధనలో యోబుని దీవించిందేవా, నన్ను దీవించు. నేను అడుగుతాను, మీ తాతయ్య గారు గోచి పెట్టుకున్నారు కదా, నువ్వెందుకు ప్యాంట్ వేసావు అని అడుగుతాను. ఇట్లా అప్డేట్ అవుతావు. అక్కడ బైబిల్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఏమంటాడంటే, అక్కడెక్కడో యోబుని దీవించిందేవా, నన్ను దీవించు. ఏమంటే నేను మాట్లాడుతాను, ఇది కరెక్ట్ కదా నాకు చెప్పండి. మన హృదయాలు ప్రసంగాలు వింటున్నప్పుడు ఎలా పులకరించిపోతాయి అంటే, షడ్రక మేషక అబేద్నెగోలను కాపాడిందేవా, నిన్ను కూడా కాపాడతాడు అనగానే మనకి ఎలాగుంటుంది చెప్పండి? అమ్మయ్య, మా దేవుడు నన్ను కాపాడతాడు. ఇది బాగుంది వినడానికి, సౌండింగ్ నీకు హాయిగా ఉంది. నేను అదే బైబిల్ ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఎలా చెప్తున్నాను అంటే, యాకోబుని తల నరికించిందేవా, ఈ బెంగళూరు పట్టణంలో ఉన్న 2 తల నరికించు అంటాను. ఇది ఎలాగుంది? అంటే మనం ఎలా అయిపోయామంటే బైబిల్లో దీవెనలకి, ఆశీర్వాదాలకి, మంచికి, మేలుకి అలవాటు పడిపోయాం. ఆ ప్రసంగాలు వినబుద్ధి అవుతున్నాయి. వేరే అప్డేటెడ్గా బైబిల్లో ఉన్నది ఇంకొకటి చెప్తుంటే వీళ్ళు బాగా తప్పండి అంటారు మమ్మల్ని. తప్పండి, తప్పు. షడ్రక మెషేక అబేద్నెగోలను కాపాడిన దేవుడే
తాను సెలవిచ్చి యాకోబు తల నరికించాడు. ఇది నిజం కాదా? నిజమే కదా? మీరు చెప్పండి. అలాగని ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భక్తులును యాకోబు భక్తుడు కదా? ఇద్దరు భక్తులేనా? ఇద్దరు భక్తులే. అక్కడ కాపాడింది దేవుడే, ఇక్కడ హతసాక్షిగా తల నరికించుకోవడానికి తన కొడుకును బలివేసింది కూడా దేవుడే. నీకు రెండూ తెలియాలి. ఆశీర్వాదం 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 అనగానే లోక సంబంధమైన సిరి సంపద ఆశీర్వాదాలు అనుకున్నారు. ఈ రోజు నా వాక్యం, నా పాఠం చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం హెవీ. మీకు అర్థమైతే మాత్రం నిజమేనండి, బైబిల్ వేరండి అని ఇప్పుడు మీరు సంతోషంతో బయటికి వెళ్ళిపోతారు. యేసుప్రభు తన బోధనలో, తన ప్రసంగంలో మొట్టమొదట ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై ఎవరైతే దీనుడిగా మారిపోతాడో వాడు ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడు అన్నాడు. ఏమంటే ఈరోజు దీనుడు ఎలాగుంటాడు? లోక సంబంధంగా నేను మీకు మాట చెప్తాను. ఇప్పుడు దీనత్వం అనేసరికి ఎలాగుంటాడంటే, ఎవడేమన్నా పట్టించుకోడండి, పోన్లే అంటాడు, పాపం అంటాడు, క్షమించేద్దాంలే అండి అంటాడు, గొడవలకి ముందుకు రాడు, కొట్లాటలకి ముందుకు రాడు, పరుష పదజాలాన్ని వాడడు, కోపిష్టిగా ఉండడు, మృదువు స్వభావిగా ఉంటాడు. వాడినే ఏమనాలంటే క్యారెక్టర్ పరంగా ఏమంటారంటే దీనుడండి, దీనత్వంతో బ్రతుకుతున్నాడండి అంటారు. ఏమంటే ఈరోజు సమాజానికి దీనుడు నచ్చుతాడా? సినిమా హీరో అనగానే ఎలాగ ఉండాలి? ఈరోజు ఎగరేసి గాల్లోకి 100 మందిని నరికేస్తే హీరో, అంతే కదండి. పోలేండి, క్షమ, జాలి, దయ అంటున్నాడు అని కూడా సినిమాకి ఎవడైనా వెళ్తాడా? టికెట్ ఎవడైనా కొంటాడా? గాంధీ పేరుతో సినిమా తీస్తే ఎవరైనా వెళ్తారండి? వెళ్ళరు. యోగి అని పేరు పెట్టి చేతులు ఎంత పొడి కత్తి పెడితే అబ్బా కత్తి పెట్టాడంటే ఖచ్చితంగా నరుకుంటాడు. అంటే ఈరోజు సమాజానికి ఎవడు కావాలి అంటే మంచివాడు, దీనుడు. మీరు చూడండి, ట్రెండ్ అంటారు కదా దీన్ని. ట్రెండ్ ఎలా ఉందంటే, ఒకప్పుడు హీరో అనేసరికి మంచివాడు హీరో. ఇప్పుడు హీరో అంటే ఎవరు అంటే గడ్డం ఇంత పొడుగు ఉండాలి, మాసిపోయి, జుట్టు దరిద్రంగా ఉండాలా, బట్టలేమో చిరిగిపోయిన వెయ్యాలా. ఏమండి, క్యారెక్టర్ పరంగా చెప్తున్నాను, ఇదే డ్రెస్ పరంగా చెప్పాను. క్యారెక్టర్ పరంగా ఎలాగ ఉండాలి అంటే, ఒకప్పుడు హీరో అంటే మంచి పనులు చేసేవాడు హీరో. ఇప్పుడు హీరో అంటే గొడ్డలు పట్టుకెళ్ళి అడవుల్లోకి దొంగతనంగా ఎర్రచందనం దొంగలు నరికేవాడు హీరో. డైరెక్ట్గా మీకు సిటీలో ఉన్నారు కదా, మీకు తెలుసు, మీరు వాటికే హిట్లు. అందులో హీరోయిజం క్యారెక్టర్ ఎలా పెట్టారంటే అసలు నేను తగ్గేదే లేదంటున్నాడు. హీరో ఏం చేయడట? తగ్గడట. మాసిపోయిన గడ్డం కింద ఇలా చేయి పెట్టి నేను తగ్గను. బైబిల్ ఏమని చెప్తే చెప్పండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు. చూసారా, బైబిల్ ఒకలా ఉంటుంది, సమాజం ఒకలా ఉంటుంది. మీరు పట్టుకోవాలి ఇక్కడే. సమాజాన్ని బట్టి ఆ త్రోవలో, ఆ ట్రెండ్లో మీరు కొట్టుకుని పోకండి. ట్రెండ్లో కొట్టుకుని పోయామనుకోండి, పాతాళంలో ఫ్రై అయిపోతాం తర్వాత. ఇది ట్రెండ్ కాదు, ఇది బైబిలును పాడు చేస్తున్న విష సంస్కృతి. ఇది పట్టుకోండి మీరు క్రైస్తవులుగా, బైబిల్ కలిగిన వాళ్ళుగా. అంటే ఒకటి, దీనుడన్నా, తగ్గించుకునేవాడన్నా, మంచివాడన్నా ఈ సమాజానికి నచ్చదు. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అలా దీనమైన క్యారెక్టర్ని ఎవరైతే సంపాదించారో వాళ్ళు ఎవరట? ధన్యులు. వాళ్ళు ఎప్పటికైనా బాగుంటారు. దీనుడండి అప్పుడు ఓడిపోవచ్చు కాక, దీనత్వంతో ఉన్నవాడు అప్పుడు ఏదో చేతకాని వాడిగా కనపడవచ్చు కాక. ఎవడు యేసుప్రభుని లోకం అప్పుడు ఎలా చూసింది చెప్పండి? యేసుప్రభుని ఎలా చూసింది లోకం? దీనత్వంతో ఉన్నాడు కదండి. పిలాతు ముందు నిలబడి ఏమంటే ఒక దోషిగా సంఖ్యలు వేయబడిన వాడిగా నిలబడితే వాడంటున్నాడు, గవర్నర్ అధికారం ఉంది కదా, యేసు నిన్ను విడిపించడానికి నాకేముంది? అధికారం ఉంది. అప్పటి వరకు తలదించుకున్న యేసు ఒక్కసారి ఇలా లేపాడు, నువ్వు నన్ను విడిపిస్తావా? ఎవరు అనుకున్నది? ఇక్కడ నిలబడింది ఎవరు? ముల్లోకాలను కలిగించిన చక్రవర్తి, ముల్లోకాల సృష్టికర్త నిలబడితే నీకున్న అధికారంతో నన్ను విడిపిస్తానంట. అప్పుడు ఒకే మాట అన్నాడు, ఏ అధికారమైనా కూడా ఎవరి వల్ల రావాలో తెలుసా? నా తండ్రి వలన. ఆ తండ్రి కొడుకుని ఇక్కడ నిలబడ్డది. పిలాతు, ఇవన్నీ నీకు ఓవర్ డైలాగులకు అవ్వదు, కానీ నీకు నువ్వు చేయాల్సింది ఏదో చెయ్యి అన్నాడు. దీనత్వంతో ఉండిపోయాడండి సృష్టికర్త. కానీ ఆ రోజు లోకం యేసుప్రభుని ఎలా చూసిందో తెలుసా? చేతగానివాడిగా చూసింది. ఈరోజు చూడండి, మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు మీకు వీడియోలు చూస్తూ ఉంటారు. యేసుప్రభు గురించి కామెంట్ చేసే ప్రతి ఒక్కడు ఏమని కామెంట్ చేస్తాడంటే, సిలువలో తాను కాపాడుకోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు? డైలాగులు వేస్తున్నారా? ఆ రోజు సమాజం కూడా సేమ్ డైలాగ్ వేసింది, యూదుల రాజా నిన్ను నువ్వేం చేసుకోవాలి? రక్షించుకో. సేమ్ డైలాగు ఇప్పుడు వాడికి భాషలో మాట్లాడుతున్నారు. ఏమనంటే, మేకులు పీక్కోలేనివాడు మిమ్మల్ని ఏమి
కాపాడుతాడు అంటున్నారా? అంటున్నారు. అంటే ఆ తగ్గింపులో వీళ్ళు ఏం చూశారు అంటే శాతకాంతనం చూశారు. యేసుప్రభుని చూస్తారు. నేను చెప్తున్నాను కదండి, ఎప్పుడన్నా బెంగళూరు మహాపట్నానికి వస్తే యేసుప్రభుని చూపిస్తాను. యేసుప్రభుని చూస్తుంది లోకం. ఎలా చూస్తుంది తెలుసా? మొదటి రాకులు 6 అడుగుల శరీరంలో ఏమీ కానివాడిగా వడ్రంగి కుటుంబంలో పుట్టి మాసిపడిన బట్టలు వేసుకుని సామాన్యుడిగా చూసిన ఈ లోకం యేసు ప్రభుని 2వ రాకడలో చూస్తుంది. ఎలా చూస్తుంది చెప్పండి? ఆయనను అప్పగించిన వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు, బల్లెపు పోటు పొడిచిన వాడికి గుండె జారిపోతుంది. లోకమంతా ఒకేసారి చూడగలిగిన విశ్వరూపంతో వస్తాడు 2వ రాకడలో. అప్పుడు ప్రభు అర్థమవుతాడు, అమ్మో ఈయన యేసుప్రభు అంటే. ఇక్కడ విషయం ఏంటంటే లోకం వేరు, బైబిలు వేరు. లోకంతో పాటు క్రైస్తవులు కలిసిపోయి అంచెదినాలలో ఉన్న క్రైస్తవులు ఈ శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవే ఆశీర్వాదాలు అనుకుని మోసపోయారని ఎందుకంటున్నానంటే ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మొదట శాంపుల్గా నేను మాట చెప్పాను. ఏ మాట? 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నెక్స్ట్ మాట చూడండి, అక్కడ ఏమనుందో? దుఃఖపడు వారు ధన్యులు. ఇది చూసారు ఎలా ఉందో? దుఃఖపడువారు ధన్యులని ఉందా, సంతోషపడువారు ధన్యులని ఉందా? కానీ లోకానికి ఏం కావాలి చెప్పండి? చూసారా రివర్స్ మొత్తం. దుఃఖపడుతున్నావా? దేవుడి కోసం దుఃఖపడుతున్నావా? దేవుడిని నమ్మినందుకు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్ను తిడుతున్నారా? దేవుడి దగ్గరికి వెళుతున్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా నిన్ను గాయపరుస్తున్నారా? దేవుడి దగ్గరికి వెళుతున్నందుకు నీకు ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? దేవుడి దగ్గరికి వెళుతున్నందుకు నువ్వు ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఏమైనా శ్రమలు ఏమైనా నువ్వు భరిస్తున్నావా? నీకు ఏమైనా కష్టాలు వస్తున్నాయా? ప్రభువుని నమ్మినప్పటి నుంచి, ప్రభు దగ్గరికి వెళుతున్నందుకు, ప్రభువుని నమ్మినందుకు, ప్రభు కొరకు బ్రతుకుతున్నందుకు నీకేమైనా దుఃఖం కలిగితే అలా ప్రభు నిమిత్తమై దుఃఖపడువారు ఏమవుతారట? ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు. బాగా వినండి, దుఃఖపడువారు ధన్యులు. కానీ యేసుప్రభు పేరట సభలు పెట్టి ఈరోజు అందరూ ఏమని పిలుస్తారంటే మీ దుఃఖాన్ని మా యేసుప్రభు పోగొడతారు రండి అంటున్నారు. ఇది రివర్స్. ఇది బైబిల్ ఏం చెప్తే తెలుసా? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ. 1 పేతురు 4:16 ఉంది ఇది. నువ్వు క్రైస్తవుడు అయితేనే బాధలు, క్రైస్తవుడు అయితేనే శ్రమలు, క్రైస్తవుడు అయితేనే కష్టాలు, క్రైస్తవుడు అయితేనే నీకు ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు. ఎందుకంటే అపవాది ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నేనెందుకు విడిచిపెడుతుంది? అవసరమైతే ఇంట్లో ఉన్న నీ భార్యనే నీకు దయ్యంగా మార్చేస్తుంది. నీ భర్తే దయ్యం అవ్వచ్చు, మీ మమ్మీయే ఏమంటే క్రూరంగా తయారైపోయి ప్రభు దగ్గరికి వెళుతున్నందుకు నేను వేధించవచ్చు, బాధించవచ్చు. శ్రమలు అయ్యేసరికి మానసిక శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమలు అనేసరికి ఎవడు కొట్టడాలో, తిట్టడాలో, రక్తాలో కాదు, ఇవే శ్రమలే. దానికి మించింది ఏదో తెలుసా? మానసిక శ్రమ. సూటిపోటు మాటలతో నిన్ను వేధిస్తుంటారు చూశారు. ఇది క్రైస్తవుడికి ప్రారంభం అవుతుంది. ఎప్పుడు? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ. అంటే క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? బాప్తిసం తీసుకున్నవాడు. ఇప్పుడు ఇందాక మీరు చదువుకున్న ప్రభు మాట ఏమని చూడండి అక్కడ, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఎప్పటికైనా దేవుని వలన ఓదార్చబడతారు. భూమి మీద ప్రభు కోసం దుఃఖాలు పడితే మరణం తర్వాత దేవుడే నీ కళ్ళంపవస్తున్న నీళ్లు తుడిచి నిన్ను హత్తుకుని పరదేశంలో, పరలోకంలో నిన్ను ఓదారుస్తాడు. భూమి మీద ఉన్న ప్రవక్తలు అందరి జీవితాలు ఎలా గడిచే చెప్పండి? సుఖంగా ఉన్నారా? ఏ ప్రవక్త అయినా సుఖంగా ఉన్నాడండి బైబిల్లో? లేడు. ప్రభు సుఖంగా ఉన్నాడా? లేడు. అపోస్తులు సుఖపడ్డారా? లేరు. అపోస్తులు తయారు చేసిన వెనకాల వచ్చిన స్టెఫను, ఫిలిప్పు వీళ్ళు సుఖంగా ఉన్నారా? లేరు. వాళ్ళ కట్టిన 9వ శతాబ్దపు సంఘం ఉంది. సంఘం క్షేమంగా ఉందా? కష్టాల్లోకి వెళ్ళిపోయిందా? కష్టాలే. అందరూ దేవుడు నమ్మిన వాళ్ళందరికీ బైబిల్లో కష్టాలే వస్తే ఈరోజు దేవుడి పేరిట జరుగుతున్న బాధ ఏంటంటే మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి రండి. ఇదేంటిది? చూసారా ఎలాగ బైబిల్ ఉంది, ఎలాంటి బాధ ఇంజెక్ట్ చేశారు ఎంతకాలం మనకి. చెప్తానండి ఈ ప్రసంగం, అందుకే తెచ్చాను. నూతనంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, వాక్యంలో బలపడతారు అని ఈ ప్రసంగాన్ని తొలి రోజే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, తొలి ప్రసంగంగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు మన వాక్యాన్ని నమ్మితేనండి ఇప్పుడు బ్రతుకుతున్న ఈ జీవితాలు కానీ, ఇప్పుడు బ్రతుకుతున్న ఏమండి ఈ సొసైటీని కానీ అస్సలు మనం సహించలేం, భరించలేమండి. వాక్యాన్ని కనుక నమ్మితే వాక్యం ఒకలా ఉంటుంది, మనుషులు మరొకలాగా ఉంటారు. ఇదంతా చదువుకోండి మీరు. దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. కానీ లోకానికి ఏం కావాలి? సంతోషం కావాలి, ఆనందాలు కావాలి. ప్రభు దగ్గరికి రండి, మీకు దుఃఖాలు ఇస్తాడు. టైటిల్ వేసాను అనుకోండి, సభకు ఒకడు వస్తాడా?
యేసుప్రభు దగ్గరకు వస్తే దుఃఖాలే అని టైటిల్ వేసాం అనుకోండి, ముందే చూడగానే ఏం ఫీల్ అవుతాడు చెప్పండి? ఇదేట్రా బాబు ఏడుపోటు సభలో ఏడుపోట ప్రభు దగ్గరికి వెళ్తే మనకెందుకు? మనకేం కావాలి? ఎప్పుడు సంతోషం కావాలి, ఆనందం కావాలి. అందుకే కదా జబర్దస్తులు, అందుకే కదా పటాసులు, అందుకే కదా యూట్యూబ్ ప్రోగ్రాంలు, అందుకే కదా ఈ ఫ్రాంక్ వీడియోలు. యువతకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే మనిషిని ఏం చేయాలి? సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి. సంతోషం, ఆనందం. మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే సంతోషం, ఆనందం, సంతోషం, ఆనందం. అలాగని బైబిల్ సంతోషపడొద్దు అని చెప్పలేదండి. మనం పడుతున్న సంతోషం వద్దని చెప్పింది. బైబిల్ సంతోషపడమని చెప్పింది, బైబిల్ ఆనందంగా ఉండమని చెప్పింది. కానీ ఏ ఆనందమో తెలుసా? మీరు ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పింది. అంటే ఒకవేళ నువ్వు ఆనందపడితే ఎందులో ఆనందపడాలి? ప్రభువులో ఆనందపెట్టాలి. లేదా ఇలాంటి మీటింగ్ పెట్టి అందరూ వచ్చి వాక్యం వింటుంటే ఆనందపడు, అమ్మయ్య నా కోసం నా వలన ఒక ప్రసంగం విన్నారండి, నా వలన ఒక సెమినార్ జరిగిందండి, నా వలన దేవుడు వాక్యం విన్నారండి. ఈ ఆనందాలు పడాలి క్రైస్తవుడు. ఈ వదిలిపెట్టి క్రైస్తవుడు కూడా లోక సంబంధమైన ఆనందాలు పడటం ఏంటి? తప్పు కదా. ఇదంతా మీరు చదివితే ఒక్కొక్క దాని గురించి వివరించాలని ఉంది నాకు. అందుకే నేను ఇక్కడి నుంచి దాటలేకపోతున్నాను. ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడండి, నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని ఉంటుంది ఆలోచనలో. భూమి మీద ఎలాంటి వాళ్ళు ధన్యులట? నీతి కొరకు ఆకలి దప్పులు కలు. నీతి అనగానే ఏంటో తెలుసా? నీతి అంటే అర్థం తెలుసండి. నీతి అనగానే దేవుణ్ణి నమ్మటం. దేవుణ్ణి నమ్మినందుకు నీకు ఎప్పుడైనా ఆకలి దప్పికలు వచ్చాయా? దేవుణ్ణి నమ్మినందుకు ఆకలి దప్పికలు వచ్చాయా? నీతి అనగానే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో ఉంటుంది. దేవుణ్ణి నమ్మటం నీతి. ఆ దేవుణ్ణి నమ్మినందుకు ఎప్పుడైనా ఆకలి దప్పికలు మీరు అనుభవించారా? ఏమంటే మీ సేమ్ పొద్దున్న వస్తుంటే బాబోయ్ ఏదో అనుకున్నాను, కానీ మా హైదరాబాద్కి బాబులా ఉంది ఇది ట్రాఫిక్. మా దగ్గర ఏం జరుగుతుందో చెప్తానండి. మా దగ్గర పాపం ఆరాధనకి సేమ్ మా హైదరాబాద్ కదండి, మాది సేమ్ ఇదే తలపోటు, మాకు ట్రాఫిక్ తలపోటే. మా దగ్గర ఆరాధనకి 11 గంటలకు వస్తారండి ఆరాధనకి. వాళ్ళు 11 గంటలకు మా చర్చి రీచ్ అవ్వాలంటే వాళ్ళు 9:30, 9 గంటలకి స్టార్ట్ అవ్వాలి ఇంట్లోంచి. జస్ట్ 5, 6, 10 కిలోమీటర్లే. 9 గంటలకు బయలుదేరితే ఎప్పుడు వచ్చారు చెప్పండి చర్చికి? 11. మా దగ్గర వర్షిప్ అయ్యేసరికి ఎంత అవుతుంది అంటే 1, 1:30. అప్పుడప్పుడు ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే 2 అయిపోద్ది. చర్చిలోనే 2 అయిపోతే వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఎప్పుడు చెప్పండి? 2 అవర్స్ వేసుకోండి. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నారు? మళ్ళీ 4కి వెళ్తున్నారు. ఆదివారం రోజు అందరూ శుభ్రంగా మటను చికెను తిని సంతోషపడుతుంటే మా మియాపూర్ ఆరాధనకు వచ్చిన వాళ్ళు అందరికీ ఆ రోజు ఉపవాస ప్రార్థన. ఎందుకు? మధ్యాహ్నం భోజనం ఉందా? 4 గంటలకి ఇంటికి వెళ్తే ఏం తింటారు చెప్పండి వాళ్ళు? ఏదో కొంచెం తినేసి అలాగా. అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఆ రోజంతా దేవుడిని ఆరాధించుకోవటం కోసం, దేవుడి వాక్యం వినటం కోసం వాళ్ళు ఏమనుభవించారు చెప్పండి? ఆకలి దప్పికలు. ఇది ఇప్పుడు చదువుకోండి ఎంత బాగుంటుందో. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వాళ్ళు ఎప్పటికైనా ఈ ఆకలి దప్పికలు భూమి మీద అనుభవించినందుకు ఆకలి లేని లోకానికి వెళ్ళిపోతారు. ఎలాగుంది? భూమి మీద ఆకలి అనుభవించాడు కనుక ఆకలి లేని లోకానికి వెళ్ళిపోతాడు. పరలోకంలో ఆకలి వేస్తుందా? వేయదు. పరలోకంలో దాహం వేస్తుందా? వేయదు. పరలోకంలో బీపీ వస్తుందా? రాదు. షుగర్ ఉందా? లేదు. థైరాయిడ్ ఉందా? లేదు. జాయింట్ పెయిన్స్ ఉన్నాయా? లేవు. చూసారా? భూమి మీద కష్టాలు అనుభవిస్తుంటే సుఖపడే లోకానికి వెళ్తాం. భూమి మీద నాకు సుఖం కావాలి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ జీవితం కావాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే మరి భూమి మీద సంతోషం అనిపించేసినందుకు వెంటనే భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత ఏం అనుభవించాలి? నరకంలో 2 డ్యూటీలు అని చెప్పాడు యేసుప్రభు. 1 పండ్లు కొరకటం, 2 ఏడవటం. ఈ డ్యూటీకి వెళ్ళిపోతాం. ఎప్పుడు? మరణం తర్వాత. లేదంటే 60-70 ఏళ్ళే కదా, చిన్న జీవితం కదా, ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను, కష్టపడతాను అంటే భూమి మీద నువ్వేమైనా ఆకలి దప్పికలు కనుక భరిస్తే నువ్వు ఎప్పటికైనా దేవుని వలన ఏం చేస్తావు? నువ్వు ఓదార్చబడతావు అన్నాడు. ఇదంతా నిజంగా మీరు చదువుకోండి. ఒక్కొక్కటి చదువుతుంటేనండి భలే ఆనందం వేస్తుందండి. అంటే మీరు ఈ అధ్యాయానికి ఎందుకు ముందుకు తీసుకొచ్చానంటే ప్రతి చోట యేసుప్రభు ఒక పదం ప్రయోగిస్తున్నాడు అక్కడ. ఏమని? ధన్యుడవు, 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 కనికరము కలిగిన వాడు ధన్యుడు, వాడు కనికరింపబడతాడు. సమాధానపరచువాడు ధన్యుడు, వాడు దేవుని కుమారుడు అనబడతాడు. నీతి నిమిత్తము హింసింపబడివాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. అంటే ప్రతి చోట మీకు ఏం పదం కనపడింది అక్కడ?
ధన్యుడు, 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 ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు. ఇంతకాలం ఆశీర్వాదాలు అంటే మనకేం అర్థమయ్యాయి? సరే, రివర్స్లో ఉందా? ఏమిటి పోనీ నేను సొంత మాటలు చెప్పడం లేదు. సొంత మాటలు నా బైబిల్లోనే ఉన్నాయి, మీ బైబిల్లో కూడా ఉన్నాయా? మీ బైబిల్లోనూ ఉన్నాయి. ఈ నేను చెప్పిన మాటలు కాదు, ఎవరు చెప్పిన మాటలు? ఎవరినైతే మన స్వరక్షకుడిగా అంగీకరించామో ఆ ప్రభు చెప్పిన మాటలవి. ఎవడు మాట్లాడగల మిమ్మల్ని? బాగా ఆలోచించండి నేను చెప్పేది. లోక సంబంధమైన సిరి, డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు ఒకవేళ ఇవి ఆశీర్వాదం అని అనుకుంటే, యేసుప్రభు తదనంతరం ఎంతమంది శిష్యులు తయారు చేశాడు? 12 మంది. ఈ 12 మంది శిష్యుల్ని యేసుప్రభు ఏం చేసి వెళ్ళి ఉండాలి చెప్పండి? లోకంలో ఆయన వెళ్ళిపోయేటప్పుడు బిగ్గెస్ట్ వరల్డ్ నెంబర్ 1లో ఫస్ట్ పేతురు, అంటే ప్రపంచ ధనికుల్లో మొదట ఎవరు ఉండాలి? పేతురు. సెకండ్ యోహాను, యాకోబు, ఇలాగ ఉండాలి కదా 12 మంది. ఏమన్నా వాళ్ళ పేర్లు ఎక్కడైనా ధనవంతుల లిస్టులో వచ్చాయా? అనిల్ అంబానీది, ముఖేష్ అంబానీది, రతన్ టాటాది వచ్చింది తప్ప వీళ్ళ పేర్లు ఎప్పుడైనా ఉన్నాయా ధనవంతుల లిస్టులో? లేవు. ఇంకోటి చెప్పనా, పోనీ ధనవంతులు చేయడానికి ధనం ఎలా సంపాదించాలో ఈ వెండి బంగారం ఎక్కడుందో యేసుప్రభుకు తెలియదా? తెలుసా? బాగా ఆలోచించండి మీరు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టిలో బంగారపు గనులు ఎక్కడున్నాయి యేసుప్రభుకు తెలుసా? తెలుసు. 12 మందికి వెళ్ళి పలానా చోట తవ్వండి బంగారపు గనులు ఉంటాయంటే ఒక్క గని తవ్వారనుకోండి, వాళ్ళ 12 మంది ఏమైపోతారు చెప్పండి? బాగా ఆలోచించండి మీరు, విజ్ఞతతో ఆలోచించండి. ఏదో వినేసాం ఎంతకాలం, అది వదిలేయండి. ఫ్రెష్గా వాక్యం వినండి. నేను చెప్పేది నిజమో కాదు బుద్ధి బలంతో ఆలోచించండి. బుద్ధి బలం అంటారు కదా, ఆ బుద్ధి బలంతో ఆలోచించండి. నేను చెప్పేది రైటే కదా ప్రతిదీ? ఒక బంగారపు గనిని 12 మందికి చూపించి యేసుప్రభు, నాయన దాని చుట్టూ తవ్వండి, అక్కడ బంగారం ఉంటుంది, మీ అవసరాలు తీర్చుకోండి, బంగారంతో మీరు ధనవంతులు అయిపోండి అన్నాడా? అనలేదు. ఏంటండి అంటే అంత్య దినాలలో ఉన్న వాళ్ళకి ఆస్తో సిరో సంపదో ఏమండి ఇవి ఆశీర్వాదాలు కాదండి. ఏం ఆశీర్వాదం తెలుసండి? చివరిలో ఉన్న వాళ్ళకి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అని బైబిల్లో ఉంది. ఈ అంచె దినాలలో ఉన్న వాళ్ళకి అసలైన ఆస్తి ఏంటంటే వాక్యం అండి. ఈ వాక్యం ఎవరికైతే బాగా వస్తుందో, ఈ వాక్యపు జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించారో వాళ్ళు తమ ఆత్మను రక్షించుకుని యేసుక్రీస్తుల వారి 2వ రాకడకు సిద్ధపడి యేసు ప్రభు ఇస్తానన్న శాశ్వత లోకానికి, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎవడు వెళ్ళగలుగుతాడు అంటే ఎవరికైతే వాక్యం వచ్చిందో వాడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఆత్మలను రక్షించేది ఏదని చెప్పాడు దేవుడు? వాక్యం. ఆ శక్తి వాక్యానికి ఉంది. అదే మన దగ్గర లేనప్పుడు మన ఆత్మకు రక్షణ ఉందా? మీరు చెప్పండి, ఉందా? చాలామందిని అపోహలో ఉంచారండి. ఏం అపోహలో ఉంచారంటే బాప్తిసం తీసుకుంటే చాలు మీరు పరలోకం వెళ్ళిపోతారన్నారు. ఇది చాలా తప్పండి. అలాగని బాప్తిసం పరలోకం తీసుకువెళ్ళదు అని నేను చెప్పటం లేదు. బాప్తిసం తీసుకోవటం అంటే ఏంటి అంటే, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ట్రైన్ ప్రయాణం ఉందనుకున్నప్పుడు ముందు రిజర్వేషన్ చేసుకుంటాం కదండి. రిజర్వేషన్ టికెట్ అయినట్టు బాప్తిసం ఏంటంటే రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్ టికెట్ చేతిలో వచ్చేసింది కాబట్టి ఇంకా రిజర్వేషన్ అయిపోయిందని ఆ టికెట్ తలగడ కింద పట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ప్రయాణం డేట్ వచ్చినా ప్రయాణం అయిపోద్దా? టికెట్ అయిపోతే ప్రయాణం అంటే మాది చెప్పాలి. పొద్దున 10 గంటలకు రావాలి బెంగళూరు, మేము వచ్చింది 1 గంటకి. అంటే ప్రయాణం రిజర్వేషన్ అయిపోయింది. వీళ్ళు ముందే చేశారు రిజర్వేషన్ అయిపోతే ప్రయాణం అయిపోయిందా? ప్రయాణానికి కష్టపడ్డాం. అలాగే బాప్తిసం తీసుకున్న నువ్వు ప్రభు కోసం కష్టపడాలి, పని చేయాలి, ఆ భక్తి నచ్చాలి, ఆ ప్రార్థన నచ్చాలి. ఈ ప్రాసెస్లో పరలోకంలో నువ్వు ఉండడానికి అవసరమైన వాక్యపు జ్ఞానం అంతా కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత సంపాదించాలి, కష్టపడాలి, పని చేయాలి. ఇన్ని అర్హతలు దేవుడు ముందు పెడితే అప్పుడు ఈ అర్హతలు అన్నిటిని బట్టి దేవుడు మనకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు. మనకేం చెప్పారు? బాప్తిసం తీసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇది ఎలాగుందంటే స్కూల్కి వెళ్ళండి మీరు కలెక్టర్లు అయిపోతారు అన్నట్టు ఉంది. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కలెక్టర్లు అయిపోతారా? ఇది ఏంటంటే మరి ఏం చెప్పాలి? చెప్పలేదు మనకి సరిగా బైబిల్. ముందటి తరాల్లో ఉన్నవాళ్ళు మనకి బైబిల్ సరిగా నేర్పలేదండి, సరిగా బైబిల్ చెప్పలేదు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పే పాఠం ధన్యతలు చాలా రకాలుగా ఉన్నాయి. ఆకలి దెప్పలు కలిగిన వాడు ధన్యుడే, వాక్యం నేర్చుకున్నవాడు ధన్యుడే, కనికరం కలిగిన వాడు ధన్యుడే, దీనుడు దేవుడి కోసం దీనుడుగా మారిపోయిన వాడు కూడా
ధన్యుడే. ఇలాంటి ధన్యతలలో దేవుడు పేతురు గారిలో ఒక ధన్యత చూశాడు. నిజంగానండి, ఆయనలో ఉన్న ఆ ధన్యత మనలో ఉంటే చాలు, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాం. ఈరోజు మన శ్రమ, మన కష్టం అంతా దేనికోసం చెప్పండి? ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం? ఇన్ని కష్టాలు పడి అన్ని వదులుకొని ప్రభు దగ్గర మనం ఎందుకు కూర్చుంటున్నాం? బైబిల్ ఎందుకు చేత పట్టుకున్నాం? అసలు మన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాం? దీని టార్గెట్ అంతా కూడా మరణం తర్వాత మరో లోకం ఉందట, నరకం ఉందట, దాన్ని తప్పించుకోవాలనే కదండి మన ప్రయత్నాలన్నీ. వెరీ గుడ్. ఆ పరలోకం మీకు కావాలి అంటే ఎగ్జాక్ట్గా నేను పేతురు గారిలో ఒక గుణాన్ని చూపిస్తాను ఈరోజు. ఆ గుణం కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పరలోకానికి వెళతారు. ఏముందండి పేతురు గారిలో అంటారా? చూద్దాం, డైరెక్ట్గా పేతురు గారి జీవితంలోకి వెళదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం అందరూ తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము దయచేసి అందరు జాగ్రత్తగా చదవండి. 13 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 చదువుతున్నాం. యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, యేసు ప్రభువు చాలా ప్రాంతాల్లో సువార్త చేశాడు, వాక్యం చెప్పాడు, పాపులను మార్చాడు, పాపాలను బయటబయలు చేశాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఆయన తిరిగిన ప్రాంతాలలో ఇప్పుడు వచ్చిన ప్రాంతం ఏంటంటే కైసర ప్రాంతానికి వచ్చాడండి. ఈ కైసర ప్రాంతంలో అంతకుముందు చాలాసార్లు సువార్త చేశాడు, మళ్ళా సువార్త చేశాడు. సువార్త అయిపోయిన తర్వాత ఒక చోట ఈ కైసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత శిష్యులను రోజు కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఆయన వెనకాల ఆయన ప్రసంగాలన్నీ వినేవారు. ఇల్లు యేసుప్రభు వెనకాలే తిరిగారు. తిరిగిన రోజు ఈ కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు అంటే, అసలు జనులు మనిషి కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారు అంటే నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పోల్ అనమాట, ఇది పబ్లిక్ పోల్. నా గురించి ప్రజలు ఏమని డిస్కస్ చేసుకుంటున్నారు, నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి. యేసుప్రభుకు వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, అండర్లైన్ చేసుకోండి, కొందరు ఏమంటున్నారట? బాప్తిస్మం ఇచ్చి యోహాను. కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారు. పబ్లిక్ పోలు పట్టుకొచ్చారు వీళ్ళు. ప్రజా అభిప్రాయం అంటారు కదా, ప్రజాభిప్రాయం. యేసు ప్రభు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు పట్టుకొచ్చేసరికి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రజలు ఎలాంటి వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ, ప్రజలు ఎలాంటి వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ. యేసుక్రీస్తుల వారు ప్రసంగాల అన్నింటిలో కూడా జాగ్రత్తగా వినండి, ముందేం జరిగిందో తెలియాలి మీకు. యేసుక్రీస్తుల వారు ప్రసంగాల అన్నింటిలో కూడా యేసుక్రీస్తుల వారు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడా? మీ పాపాలు క్షమించుటకు నాకు అధికారం ఉంది, కారణం పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి నన్ను అభిషేకించి పాపాలు క్షమించుటకు నాకు అధికారం ఇచ్చి ఈ లోకానికి పంపాడు. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. దేవుడి యొద్ద నుండి నేను దిగి వచ్చిన దేవుని కుమారుణ్ణి అని ప్రసంగాలు చేస్తే పబ్లిక్గా వేల మందికి నేను దేవుని కుమారుణ్ణి అని ప్రసంగాలు చేస్తే, ప్రసంగాలు విన్న ప్రజలు, జాగ్రత్తగా వినండి, ప్రసంగాలు విన్న ప్రజలు యేసుక్రీస్తుల వారు చెప్పింది నమ్మకుండా వాళ్ళ సొంత అభిప్రాయాన్ని నమ్ముతున్నారు తప్ప యేసుప్రభు చెప్పిందని పట్టించుకోలేదు. యేసుప్రభు ఎక్కడైనా నేను ఏలియా అని చెప్పాడా? చెప్పలేదు. నేను ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని అని చెప్పాడా? చెప్పలేదు. నేను ఇర్మియా అని చెప్పాడా? చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది నమ్మారు, యేసుప్రభు చెప్పింది నమ్మారా? నమ్మలేదు. ఇప్పుడు మీరు బాగా పట్టుకోవాలి ఇక్కడ విషయం. ఎప్పుడు కూడా లోకం ఎలాంటిది అంటే దేవుడు చెప్పింది నమ్మదు. వాళ్ళేదో నమ్ముతారు, అదే నిజం అనుకుని ఆ భ్రమలో బ్రతుకుతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఇప్పుడు బెంగళూరు పట్టణం కదా, మెయిన్ హైవే ఉంది కదండి. మీ మెయిన్ హైవే మీదకి వెళ్ళిపోయి మీరు ఒక మైక్ ఒక టీవీ యాంకర్లాగా వేసుకెళ్ళి మైక్ ఇలా పెట్టుకెళ్ళి ఇలా ఏమండి, మీరు మైక్ బైక్ అతను కారు అతను ఇలాగ ఆపేసి ఆ మైక్ ఇలా పెట్టాలి. పెట్టి నేను ఓ ప్రశ్న అడుగుతానండి, మీరు సమాధానం చెప్పండి అని ఓ ప్రశ్న అడగండి. ఏంటి ప్రశ్న? చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందట కదా, నిజమేనా, మీరు నమ్ముతారా అని అడగండి. బెంగళూరులో ఉన్నాయే చాలా మట్టుకు నాకు తెలియదు అంటాడు. అమెరికాలో ఉన్నవే చాలా మట్టుకు తెలియదు. ఇలాంటిది ఇప్పుడు ఏముందని చెప్తున్నావు నువ్వు వచ్చి ఇక్కడ? పరలోకం ఉందా? దాన్ని నేను నమ్మాలా? నమ్ముతారండి? పరలోకం ఉందంటే ఎంతమంది నమ్ముతారు? నమ్మరు. పోనీ ఇది పక్కకు పెట్టండి,
చచ్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళా బ్రతుకుతావు అంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్మడు. అంటే మనకి ఏం అర్థం అవుతుంది? పరలోకం ఉందని ఎవరు చెప్పారు చెప్పండి? పరలోకం ఉందని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం ఉందని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ లోకం నమ్మిందా? నమ్మదు. బాగా మనసులో పెట్టుకోండి. నేను చెప్పిన ఉదాహరణ ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుడు చెప్పింది ఏది కూడా లోకం నమ్మదు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? నమ్మకపోయినా కొన్ని నమ్మాల్సిన పరిస్థితులు దేవుడే క్రియేట్ చేస్తున్నాడు వీళ్ళకి. తొలి శతాబ్దం ఏమంటే ఎప్పటి నుంచి అంటే బైబిల్ క్రీస్తుకు పూర్వం రాయబడిందండి. పాత నిబంధన క్రీస్తుకు పూర్వం ఉంది కదా, అంటే 2000 సంవత్సరాలకు ముందు నుంచి ఏముంది? పాత నిబంధన ఉంది. ఆ పాత నిబంధనలో ఆదికాండం ఉంది. రైట్? ఆదికాండంలో దేవుడు మనిషి ఎలా పుట్టాడు అంటే కోతు నుండి మనిషిని చేశాను అని రాశాడు బైబిల్లో. ఎలా రాశాడు దేవుడు బైబిల్లో? నేలమంటితో నరుణ్ణి చేశాను అన్నాడు బైబిల్లో. ఈ మాట శాస్త్రం ఒప్పుకుందా చాలా రోజులంటే? ఒప్పుకోలేదు. బైబిల్లో ఉన్నది మేము ఎందుకు ఒప్పుకుంటాం? మనిషి దేని నుండి వచ్చాడు? కోతు నుండి. తర్వాత అన్నారు కోతు కొంచెం చింపాంజీ డౌట్గా ఉందని ఏదో ఏకగణ జీవి, బహుగణ జీవి, చేపోసారు అన్నారు, కుక్కోసారు అన్నారు, నక్కోసారు, ఇష్టం వచ్చిన జీవుల పేర్లు అంటే చెప్పుకుంటూ పోయారు. లేటెస్ట్గా ఏంటంటే తెలుసా? అప్డేటెడ్ తెలుసా మీకు? ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల పాఠ్య పుస్తకాల్లో మనం కూడా ఒకప్పుడు మీరు చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకుంటే మనం అది చదువుకుని వచ్చాం. ఏది? చార్లెస్ డార్విన్స్ అయితే అది కోతి నుండి వచ్చాం, మా తాతలంతా కోతులు, అందుకే మేము ఇలా కోతుల్లాగా ఉండిపోయాం. ఇదే కదా చదివేసుకున్నారు అంతా. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతం శుద్ధ తప్పు, పాఠ్య పుస్తకాల్లోంచి దాన్ని తీసేయండి. ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఏం లేటెస్ట్గా ఏం చెప్తున్నారు? కోతు నుండి మనిషి రాలేదు. మరి ఎలాగయ్యా వచ్చారంటే అప్డేటెడ్ సైన్స్ ఏం చెప్పింది అంటే మనుషులందరిలో కూడా మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ తల్లి నుండి వస్తుంది. కనుక మనుషులందరిలో డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటే అందరిలోనూ ఒకటే శాంపుల్ ఉందట. ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది తండ్రి నుంచి రాదట. ఎవరి నుంచి వస్తుంది? తల్లి నుండి వస్తుంది. కనుక అందరిలోనూ ఒకటే డిఎన్ఏ ఉంది. కనుక మనుషులందరికీ తల్లులు కోతులు కాదు, మనుషులు కన్నది ఒకే తల్లి అన్నారు. లేటెస్ట్ మానవ జన్మ గురించి శాస్త్రం ఇచ్చిన అప్డేట్ అండి ఇది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక తల్లి నుండి వచ్చారు అని చెప్పింది ప్రస్తుత సైన్స్. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్లో క్రీస్తుకు పూర్వం జీవము కలిగిన ప్రతి వానికి తల్లి హవ్వ. సరే, బైబిల్ చెప్పుకోవడానికి ఎంతకాలం ఒప్పుకోవడానికి నొప్పి వచ్చింది వీళ్ళకి. చివరికి వచ్చి ఎక్కడ ఆగారు? బైబిల్ దగ్గర ఆగారు. చూసారా? అంటే బైబిల్లో రాయబడిన మాట ఎప్పటికైనా సత్యం. శాస్త్రం నిరూపించిన లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను మీకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో చెప్పిన ప్రతిదీ కూడా వాస్తవం. పరలోకం ఉంది, వాస్తవం. నరకం ఉంది, వాస్తవం. మనుషులు దేవుడు మట్టినోడు కలిగించాడు, సైన్స్ ఇచ్చిన ప్రూఫ్ ఇప్పుడు మనం చూసాం. కనుక మనం ఇలా ఆలోచిస్తే అన్నీ బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట వాస్తవం. కానీ బైబిల్లో ఉన్న దేవుడి మాటల్ని లోకం ఏం చేయదు? నమ్మదు. యేసు ప్రభు నేను దేవుని కుమారుని దేవుడు పంపాడు, మీ అందరికీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను మీ అన్నని మీ అందరి కోసం ప్రాణాలు పెట్టడానికి వచ్చాను, మీ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాను నేను అని ఆయన ప్రసంగాలన్నీ కూడా సాగితే ఆ ప్రసంగాలు విన్న వాళ్ళందరూ యేసు ప్రభు గురించి ఏమని అర్థం చేసుకున్నారట? నా గురించి ప్రజలు ఏం చెప్పుకున్నారు? యేసుప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే దేవుని కుమారుడు అని చెప్పాను కదా, తండ్రి ఉన్నాడని చెప్పాడు కదా, వాళ్ళందరూ నమ్మేశారేమో, తండ్రి దగ్గరికి రెడీ అయిపోతున్నారేమో ఈయన అనుకుని బాబు పోలేటి లేవనుకున్నారు, అడిగి రండి అనేసరికి ఏమి ఇచ్చారు? ఒకడేమో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటున్నాడట. యేసుప్రభు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంతకుముందే చంపేశారండి. తెలుసు కదా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని? హేరోదియ తల నరికించేసింది కూతురుతో డ్యాన్స్ ఆడించి. ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను చచ్చిపోయి మళ్ళా పుట్టాడు. కొందరు ఏమంటున్నారు? ఇర్మియా మళ్ళా పుట్టాడు. కొందరు ఏమంటున్నారు? ఏలే పుట్టాడు. ఈ 4వ బ్యాచ్ ఉంది. వీళ్ళేమంటున్నారంటే పేర్లు అనవసరం అండి, ప్రవక్తల్లో ఒకడు. చూసారా? అంటే యేసు ప్రభు మీద సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే అభిప్రాయం ఉందా? లేదు. బాగా వినాలి, ఇది పట్టుకోవాలి మీరు. సూపర్ విషయం ఒకటి చెప్తాను ఇక్కడ. యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్తే
సమాజం అంతా దాన్ని నమ్మకుండా వాళ్ళకి నచ్చింది ఏదో నమ్మటం ప్రారంభించారు. యేసుప్రభు విసిగిపోయాడండి. విసిగిపోయి ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు ఎప్పుడు ఇంతే, నేను చెప్పింది దేవుడిగా నేను చెప్పింది ఎప్పుడు వీళ్ళు నమ్మరు, కనుక వాళ్ళ విషయం పక్కకు పెట్టేయండి, మీరేమనుకుంటున్నారని అడిగాడు. ఎవరిని? వీళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, ప్రజలంటే ప్రసంగాలు వింటారు పోతారు, కానీ శిష్యులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? యేసుప్రభు పక్కనే ఉంటారు. పోనీ మీరు ఎక్కువ ప్రసంగాలు ఉన్నారు కదా, నాతో పాటు ఎక్కువ జర్నీ చేశారు కదా, ఇంకేం చేసేవాడు అంటే యేసుప్రభు వీళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకునేవాడు. మళ్ళీ ఉపమాన రూపకంగా ప్రజలకు ప్రసంగాలు చెప్పేసిన తర్వాత ప్రజలందరూ ఎవడో వచ్చేవాడు కాదు. ప్రభు చెప్పేవాడు మాకు అర్థం అవ్వలేదని ఎవరు రాలేదు, ఎందుకంటే అది భోజనాలు బ్యాచ్. యేసుప్రభు చెప్పేశాడు, నేనంటా కదా ఆరోగ్యం యోహాను సువార్తలో. వాళ్ళు వచ్చేదంతా రోజు, ఎందుకంటే సూపర్ ఫుడ్ పెట్టేవాడు అండి యేసుప్రభు. మనకి ఈరోజు మటన్ బిర్యానీ ఎంత ఫేమస్సో, సిటీస్లో ఉన్న వాళ్ళకి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇది ఎంత ఫేమస్. ఆ రోజు ఇస్రాయేల్ ఫేమస్ ఫుడ్ ఏంటంటే రొట్టెలు, చేపలు. మామూలుగా పెట్టేవాడు కాదు, మళ్ళీ తిన్నోడికి తిన్నంత కింద మీద పడేసి తొక్కేసి వెళ్ళిపోయేవారు, అలా పెట్టేవాడు. ఇంక యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఎలాగుందంటే స్పెషల్ ఫుడ్ దొరుకుతుంది, అది తిన్నంత దొరుకుతుంది కనుక వచ్చి అలాగా జోగో నిద్రపోయో ఆయన ఆమెనని వరకు అనేసి మొత్తమే శుభ్రంగా తినేసి ఇంటికి పోయేవారు. యోహాను సువార్త 6వ అధ్యాయం నేను చెప్తున్నది అంతా బైబిలే, నేను సొంత మాట ఏది చెప్పనండి, బైబిల్ తప్ప నాకు ఏది రాదండి, నేను మాట్లాడుతున్న ప్రతి మాట బైబిల్. అలా ఈ భోజనాల కోసం, స్వస్థతల కోసం, రోగాల కోసం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవడో చివరిలో వచ్చి ప్రభు ఈ ప్రసంగం చెప్పారు కదా మాకు ఇది అర్థం అవ్వలేదు ప్రభు అని ఒక్కడ మళ్ళీ స్పెషల్గా పెట్టించుకున్నాడా? లేదండి. కానీ శిష్యులు వీళ్ళు ప్రభు ప్రసంగాలు చెప్పేసినప్పుడు వినేవారు. తర్వాత ఏమైనా అర్థం కాకపోతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా వెళ్ళి ప్రభు మీరు ఆ ఉపమానం చెప్పారు కదా నాకు అర్థం కాలేదు అని మళ్ళీ అడిగేవారండి. మళ్ళీ చెప్పేవాడు, మళ్ళీ బాగా చెప్పేవాడు. వాళ్ళకి పరలోక రాజ్య మర్మములు మీకు తెలియపరచబడుతున్నాయని స్పెషల్గా చెప్పాడు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాడు చూడండి, వీళ్ళు ఏమని అడుగుతున్నాడు చూడండి. వచనం చూడండి, 15వ వచనం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అందుకు ఆయన మీరైతే మేము ఎవడమని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? శిష్యులను అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇందాకేమో ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగాడు, ఇప్పుడేమో అడుగుతున్నాడు? మీరైతే, శిష్యులుగా మీరైతే నేను ఎవరిని అనుకుంటున్నారు అన్నారు. ఎవరి శిష్యులు ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా మొదట ఒక చేయలేస్తుంది ఇలాగా, ఎస్ మై లార్డ్ అని అంటాడు ముందే. ఎవరు? పేతురండి. ప్రతి దానికి ఫస్ట్ చేయలేచేది, ఫస్ట్ మాట్లాడేది ఎవరో తెలుసా? పేతురు. ఇప్పుడు ఆ పేతురు మాట్లాడేది ప్రభా ఆన్సర్ నేను చెప్తాను. చూడండి ఏమంటున్నాడు పేతురు, ఏమంటున్నాడు చూడండి. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అబ్బా, ఇతను ఇచ్చాడు ఆన్సరు. పేతురు గారు ఆన్సర్ ఎలాగుంది? నీవు సజీవుడైన దేవుడు ఉన్నాడు కదా, పరలోకంలో దేవుడు ఉన్నాడు కదా, మా తండ్రి ఉన్నాడు కదా, నీవు సజీవుడవైన దేవునికి కుమారుడవు అన్నాడా? ఈరోజు క్రైస్తవులు అంటున్నట్టుగా ఏ తండ్రే కుమారుడుగా వచ్చేసాడు అన్నాడా? ఈరోజు క్రిస్టియానిటీకి డౌట్ ఏంటంటే యేసుప్రభు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, తండ్రి ఎవరో తెలీదు. బైబిల్లో కరెక్ట్గా వివరంగా విడగొట్టుకుంటే ముగ్గురు గురించి మంచి వివరణ ఉంది. అంత వివరణ అన్ని వచనాల్లో తిరిగి ప్రజలకు చెప్పలేక ఏం చెప్పారంటే తండ్రి అయిన దేవుడు ముందు తండ్రిగా ఉన్నాడు, తర్వాత యేసుప్రభుగా వేషం మార్చుకుని వచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా మారిపోయాడు. ఒక్క ఆయన 3 వేషాలు వేసాడు అంటున్నారు వీళ్ళు. ఒకవేళ అది నిజమైతే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఏమని ప్రార్థన చేస్తాడు? ఒకవేళ తండ్రే యేసుప్రభుగా లోకానికి వస్తే కింద ఉన్న ఈయన పైకి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అంటే యాక్టింగ్ చేస్తున్నాడా? ఇలా ప్రార్థన చేయండి అని యాక్టింగ్ చేస్తాడు యేసుప్రభు? చిచ్చిచ్చి తప్పు చెప్పారండి. తప్పుల తడక క్రైస్తవ్యంలో ఉన్న ప్రసంగాలన్నీ. అందుకే ఇక్కడికి రండి, ఈ సెమినార్లకి రండి, వీళ్ళు బైబిల్ తరగతులు పెడతారు, రండి, చక్కగా వాక్యం నేర్చుకోండి. ఇక్కడ ప్యూర్గా వాక్యం నేర్పించబడుతుంది అంతే. బైబిల్లో ఏమున్నదో మీకు ఏమంటే నిజంగా బాగా లోతైన సంగతులన్నీ బైబిల్లోంచి మీకు ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళు చెప్తారు మంచి మంచి పాఠాలు. ఇక్కడికి రండి, బైబిల్ నేర్చుకోండి. పేతురు అనగానే ఏమన్నాడు తెలుసండి? నీవు సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నువ్వెవరివి?
కుమారుడివి. అక్కడతో ఆపలేదు ఆయన. ఆ పదాలు చిన్న చిన్న పదాలు కాదండి అవి. మళ్ళీ చదువుతాను చూడండి, మళ్ళీ జాగ్రత్త చూడండి. ఆ పదాలు 16 వచ్చును. పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అన్న పదానికి అర్థం వేరు. మనం యేసు క్రీస్తు అని కలిపి చదివేస్తాం, కానీ యేసు అన్న పదానికి ఒక అర్థం, క్రీస్తు అన్న పదానికి మరొక అర్థం. యేసు అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. క్రీస్తు అభిషక్తుడు, రక్షణ కొరకు అభిషేకించబడినవాడు. ఈయనే మీ రక్షకుడు. యేసుక్రీస్తు అన్న పదానికి అర్థం అది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నానికి అక్కడ పుట్టినోట్లో ఒకటి ఉంటే కింద ఏమైనా ఉంటుంది? అభిషక్తుడు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అంటే మా మెస్సయ్య నువ్వే, దేవుడు అభిషేకించింది నిన్నే, రక్షకుడిగా మెస్సయ్యగా ఈ లోకానికి పంపింది నిన్నే. నువ్వు సామాన్యుడు కాదు ప్రభువా. ముందు నువ్వు దేవుడు అన్నాడు, ఆ దేవుని కొడుకువి. అదే కాదు, ఆ దేవుడు అభిషేకించిన క్రీస్తువి, రక్షకుడివి, మా మెస్సయ్య నువ్వే అన్నాడు. ఈయన ఆన్సర్ ఎలాగుంది, లోకం ఆన్సర్ ఎలాగుంది చెప్పండి? లోకం ఏమంటుంది అప్పటికి? యేసుప్రభు ఎవరంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమంటున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను, ఇర్మియా, ఏలియా ప్రవక్తలలో ఒకడు. వాళ్ళు చెప్పింది చెప్పాడా? ఈయన సెపరేట్గా ఈయన ఒకటి కొత్తది చెప్పాడా? ఇక్కడ మీకు బాగా వినాలి. ఇక్కడే ఉంది అసలు కథ, ఇక్కడే ఉంది అసలు విషయం. మనిషి ఎలా ఆలోచిస్తాడంటేనండి, సహజంగా మానవ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజం అనుకుంటాడండి కదా. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజం. ఒకప్పుడు ఏం చెప్పారంటే, ఐటీ ఫీల్డ్ స్టార్ట్ అవుతున్న కొత్తలో అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా జీవితమే వేరబ్బా అన్నారు. అంతే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అసలు సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అనేసరికి ఇంక మొత్తం మన అందరూ ఐటీ ఇంజనీరింగ్ బీటెక్ కుప్పలైపోయి ఈ ప్రాజెక్ట్ మేనేజర్లు పెట్టే బాధలు తట్టుకోలేక ఇప్పుడు ఏమంటున్నారంటే, అనవసరంగా వచ్చేవండి ఈ ఫీల్డ్లోకి. సరే, ఎక్కువ మంది ఐటీ అన్నారు కనుక అందరూ ఎటు వెళ్ళిపోయారు? ఐటీ వైపు. ఇది ఒక ఉదాహరణ మీకు అర్థం అవ్వడం చెప్పాను. లోకంలో ఒక సామెత ఉంటుందండి, బాగా వినండి. లోకంలో ఒక సామెత చెప్తాను. సామెత ఏంటంటే, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. విన్నారు ఎప్పుడైనా ఇది? పాత వాళ్ళకి తెలిసిలేండి సామెతలు, ఈ పిల్లలకి ఏం తెలుస్తాయి? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. ఆ సామెతకు అర్థం ఏంటో తెలుసండి? నలుగురు నారాయణ అంటే నువ్వు కూడా ఏమనాలి? నారాయణ అనాలి. కులమంతా, నీ పుట్టిన కులమంతా గోయిందా అంటుంది అనుకోండి, నువ్వు కూడా ఏమనాలి? గోయిందా అనాలి. అంటే పెద్దలు ఏం చెప్పారంటే, నలుగురు ఏది నమ్మితే అది నమ్మరా నువ్వు. అంటే నీకంటూ ఒరిజినల్గా ఏ అభిప్రాయము వద్దు. దేవుడు చెప్పింది అసలు నమ్మకం. ఇది చెప్పింది దైవం ఎంతకాలం మనకి. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నమ్ము, ఎక్కువ మంది ఏది నమ్మితే నమ్ము. అది అబద్ధమైనా సరే, ఎక్కువ మంది నమ్మారు కనుక నేను ఏం చేస్తాను? నమ్మేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మన టైటిల్ ఏంటి చెప్పండి ఇప్పుడు? పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా? ఏంటి ఈలో స్పెషలైజేషన్ అంటే, లోకమంతా ఏది నమ్ముతుందో దానిని నేను నమ్మను, లోకానికి నేను సెపరేట్ అవుతాను. లోకం చెప్పిన దాంతో నాకు సంబంధం లేదు. నేను దేన్ని నమ్ముతానో తెలుసా? దేవుడు చెప్పింది నమ్ముతాను. యేసు ప్రభు దేవుని కుమారుడని ఈయనకి ఎలా తెలుసు? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎలా తెలుసు? యేసు ప్రభువే చెప్పాడండి నోరు విప్పి. యేసు ప్రభువే అన్నాడండి నేను దేవుని కుమారుడినని. లోకం నమ్మలేదు. పేతురు గారు నమ్మాడా? నమ్మాడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాను, తిప్పి మన దగ్గరికి రావాలి కదా. ఏది విన్నా ఎక్కడికి వచ్చి ఆగాలి? మన దగ్గరకు వచ్చి ఆగాలి. ఇప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు. లోకం అంతా నమ్మకపోయినా దేవుడు చెప్పింది, దేవుడు చెప్పాడు కనుక నేను దాన్నే నమ్ముతాను అంటున్నాడు పేతురు గారు. లోకంతో సంబంధం లేదు, లోకంలో ఉన్న మాటలతో సంబంధం లేదు. దేవుడు ఏది చెప్పాడో అదే నమ్ముతాను అన్నాడు. వెరీ గుడ్. యవనస్తులు ఎక్కువగా ఉన్నారు కనుక ఓ ప్రశ్న అడుగుతాను, బాగా వినండి. వివాహాలు చేసుకునేటప్పుడు ఏమండి, ఎక్కువగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇద్దరు ఎక్కువగా వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు పార్ట్నర్ విషయంలో ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఏం ఉండాలని కోరుకుంటారు? ఫస్ట్ ప్రయారిటీ
దేనికి? అందంగా ఉండాలి, అంతే కదండి. నా భార్య ఎర్రగా ఉండాలి, మోకాళ్ళ వరకు జుట్టు ఉండాలి, పళ్ళు వరుస కరెక్ట్గా ఉండాలి, చూడగానే కొంచెం సూపర్ అన్నట్టుగా ఉండాలి అమ్మాయి. ఇటు అబ్బాయిని కోరుకున్న అమ్మాయి అలాగే కోరుకుంటుంది. ఎలాగ ఉండాలి? మహేష్ బాబులో జుట్టు ఉండాలి, ఆయనలాగా పొడుగు ఉండాలి, ఆయనంత రంగు ఉండాలి, చూడగానే అబ్బా సూపర్ ఉన్నాడు మీ ఆయన అనేటట్టుగా ఉండాలి కదండి. ఇప్పుడు మాట్లాడుతాను, బాగా వినండి. బైబిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు, వివాహాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చూసుకోమని చెప్పింది చెప్పండి? బైబిల్ తెలుసో తెలియదు ఇది కూడా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ఏమి ఎత్తుక్కోమంది? గుణవతిని ఎత్తుక్కోని ఆయన, గుణం ఉందో లేదో చూసుకొని ఆయన అని చెప్పింది బైబిల్. కానీ మనం ఏం ఎతికాం? ఎర్రతోలు ఎతికాం, పొడుగు జుట్టు ఎతికాం, పళ్ళ వరస ఎతికాం. పైకి సూపర్గా ఉంది అందంగా, లోపలంతా యజబేలు గుణాలు. ఎప్పుడు బయటపడతాయి ఇవన్నీ? పెళ్ళైన 6 నెలలకు వస్తాయి. అప్పుడు రూపాన్ని చూసి మోసపోయిన ఇతడు యజబేలు చేతిలో 100 సంవత్సరాలు చస్తాడు. చావడా? ఇది సేమ్, ఇది కూడా అబ్బాయిలు కూడా అదే వర్తిస్తుంది. గుణవంతుడైన భర్తను చూసుకోమ్మా. గుణవంతుడు బైబిల్ చదువుతున్నాడో లేదో చూసుకో, ప్రార్థన చేస్తాడేమో చూసుకో, ఆత్మీయ జీవితం బాగుందేమో చూసుకో, తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడో లేదో చూసుకో. ముందు వాళ్ళ అమ్మనాలను ప్రేమిస్తున్నాడో లేదో చూడు, తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో తర్వాత తెలుస్తుంది. అమ్మనాలను ప్రేమించినోడు నిన్ను ప్రేమిస్తాడంటే నువ్వు ఎలా నమ్మావు? అమ్మనాలను పట్టించుకోనోడు, అమ్మనాళ్ళ మాట విన్నోడు, అమ్మనాలను కేర్ చేయనోడు నిన్ను పట్టించుకుంటాడా? నిన్ను కేర్ చేస్తాడా? ఆ గుణం పోగలేనప్పుడు వాడు రంగుని చూసో, వాడు ఎత్తుని చూసో, వాడు చదువుని చూసో, వాడు ఉద్యోగాన్ని చూసో ఎందుకు మోసపోయావు? వాడు క్రూరత్వం వివాహమైన 6 నెలలకు బయటకు వస్తుంది. నువ్వు యేసుప్రభు అనుకున్నావేమో, ఇస్కరియోతు యోధా బయటకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 6 నెలలకు వస్తాడు, సంవత్సరానికి వస్తాడు. కొంతమంది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు 2-3 సంవత్సరాలు దొరకకుండా. ఇటు ఆడవాళ్ళని ఇటు మగవాళ్ళని ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను నేను. సో బైబిల్ ఏం చెప్పింది? గుణవతి అయిన భార్య, గుణవతుడైన భర్త. గుణాలు చూసుకోండి. మరి రూపాలకు వచ్చేసరికి బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అయిపోయిందా? తుస్సుమందే. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైన దాన్ని వెతికి అసలు చూసుకోరంటే చూసుకున్నావా? చూసుకోలేదు. ఇంకా చెప్పనండి, క్రైస్తవ్యంలోకి వచ్చి పచ్చి అన్ని జనులు చేస్తున్నట్టుగా చేస్తారండి. ఎలాగ తెలుసా? వాళ్ళు వివాహం చేయాలంటే మొట్టమొదటి అడిగేది ఏంటో తెలుసండి? మా వాళ్ళేనా అని అడుగుతారు. మా వాళ్ళేనా అంటే మా కులస్తులేనా అని. అంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు కులం కావాలి. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చూసుకుంటున్నారు? కులాలు. చిచ్చి, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఒకే తండ్రి పిల్లలు భూమి మీద ఉన్న మనుషులు అన్న వాక్యాన్ని నమ్మకుండా కులం అంటున్నావంటే దేవుడు అర్థమయ్యాడా? ఇదంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసండి? ఇప్పుడు బాగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానండి? ఇప్పుడు దేవుడు బైబిల్లో చెప్పిన వాక్యాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం? గీత లైను బైబిల్లో రాయబడిన మాటలకు ఎంతవరకు విలువిస్తున్నాం? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యవనస్తుల్లో వివాహాల విషయాల్లో ఎంతమంది నమ్ముతారు దీన్ని? గుణవతిని ఎత్తుకుందామండి. చర్చ్కి వచ్చి బాగా ప్రార్థన చేస్తున్న అమ్మాయి ఉంటే చూడండి, చర్చ్కి వచ్చి బాగా బైబిల్ చదువుతున్న అమ్మాయి ఉంటే చూడండి. చదువు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ డబ్బు, ఆ తర్వాత వాళ్ళ ఆస్తి, వాళ్ళ అమ్మాయి చదువు, ఇదంతా నాకు వద్దండి. అమ్మాయి మంచిదా, గుణవత, లోబడుతుందా, నెమ్మదస్తురాలా, ప్రార్థన చేస్తుందా, నన్ను నా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుతుందా? ఎందుకంటే పట్టణంలో ఉన్నాం కదా, ఈ పట్టణంలో షాపింగ్ మాల్ చుట్టూ తిప్పకుండా, ఈ పట్టణంలో ఉన్న ఏమండి షోరూముల చుట్టూ తిప్పకుండా నన్ను కొంచెం ప్రశాంతంగా ఉంచుండే అమ్మాయిని చూపించండి అంటారండి. ఎవరైనా అంటారండి ఇలాగా? అంటే వాక్యాన్ని నమ్ముతారా అంటే నమ్మరు. కానీ ఆ రోజున్న ఏమండి పేతురు గారు ఎంత మంచోడు అంటే, లోకమంతా యేసు ప్రభుని దేవుని కుమారుడుగా నమ్మకపోయినా మీ సంగతి ఏంటనగానే వెంటనే చూసారా వాయిస్ ఎలా ఇచ్చాడో? మీ సంగతి ఏంటనగానే, ఎవడి గురించో నాకు అనవసరం ప్రభువా, నేను నమ్ముతున్నది ఏంటో, నేను మిమ్మల్ని ఎలా నమ్మానో చెప్తాను. మీరు ఖచ్చితంగా సజీవుడైన దేవునికి కుమారుడు, అంతేకాక మమ్ములను రక్షించడానికి వచ్చిన మా క్రీస్తు. మనకి బైబిల్లో చాలా ఉన్నాయి కదండి. మనం చాలా ప్రసంగాలు వింటాం కదా. మనం ఏవి నమ్ముతాం చెప్పండి? మనం ఎక్కడ నమ్ముతున్నాం వాక్యాన్ని? మనం నమ్ముతామా? పరలోకం ఉంది. ఎంతమంది నమ్మాము?
నా నిమిత్తం అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను స్థలములైనను ఇండ్లైనను పొలములైనను నా కొరకు అర్పించిన వాడు 100 రెట్ల ఫలాన్ని పొందుతారు అన్నాడు యేసుప్రభు. అన్నాడు. దాన్ని నమ్మితే మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని నమ్మితే ఏం చేస్తాం? మనకు వస్తున్న జీతంలోంచి కాస్త పక్కకు పెట్టి ఎవడు వీలైనంత దేవుడు సేవకిస్తూ, ఇదిగో ఇలాంటి సెమినార్లు పెట్టండి, ఇలాంటి సభలు పెట్టండి, ఇలాంటి సత్యవాక్యాలు మాకు చెప్పించండి అని మనం ఎంత సేవ చేసేవాళ్ళము, సేవను జరిగిస్తున్న వాళ్ళకు ఎంత సహకారులుగా ఉండేవాళ్ళు, మన ధనాన్ని ఎవడ ధారాళంగా దేవుడికి ఇచ్చి ఎంత దేవుడు పని జరిగించేవాళ్ళం అండి మనం. వాక్యాన్ని నమ్మితే 100 రెట్ల ఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడు అన్నదాన్ని నమ్మితే. ఎక్కడ నమ్మేము ఇవన్నీ? అంటే బైబిల్ అనేది ఈరోజు ఎలా మిగిలిపోయింది అంటే చదువుకోవడానికి, ఏమంటే ఆచారంగా చదువుకోవడానికి, ప్రసంగాలు ఏదో ఆచారంగా వినడానికి తప్ప పాటించటానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఎంతమంది బైబిల్లో ఉన్నవి పేతురు గారు నమ్మినట్టుగా నమ్ముతున్నారు? నమ్మేశాడు ఆయన గుడ్డుగా. అందుకే దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటో తెలుసండి. ఇప్పుడు జాగ్రత్త చదవాలి. పేతురుడు నన్ను నమ్మావు కదా కొడుక. ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడతాడు యేసుప్రభు ఆయన గురించి. 17 వచనం మత్తయి సువార్త 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. వచ్చింది చూడండి మళ్ళీ ఈ పదం ఏటట? పేతురు నువ్వు ధన్యుడవు, పేతురు నువ్వు ధన్యుడవు, పేతురు నువ్వు ధన్యుడవు. ఏ విషయంలో ధన్యుడు? లోకమంతా దేవుడి మాటను నమ్మకపోయినా, యేసు ప్రభు ప్రసంగాలు నమ్మకపోయినా నమ్మావు. వాక్యాన్ని నమ్మిన ధన్యుడవు నువ్వు. నీకు తిరుగులేదు. అసలు వాక్యం నమ్మినోడికి తిరుగులేదండి. నేను మళ్ళా చెప్తున్నాను కదా, వాక్యాన్ని నమ్మిన వాడికి తిరుగులేదు. నువ్వు వాక్యాన్ని నమ్మావు కదా, నీ భవిష్యత్తు ఏంటో చెప్తాను ఇప్పుడు. నీ భవిష్యత్తు బంగారం కాబోతుంది చెప్తాను. ఇది వాక్యాన్ని నమ్మిన వాడి భవిష్యత్తు బంగారం అవుతుందండి. నీ భవిష్యత్తు ఎంత బంగారం కాబోతుందో చెప్తానన్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే 17వ వచనంలో, సీమోను బర్యోను నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా? ఇప్పుడు నువ్వు చెప్పిన సంగతి నరులు చెప్పింది కాదు. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. నరులు చెప్పింది అయితే ఏం చెప్పారు అక్కడ? నరులు ఏం చెప్పారు? ఇర్మియా అని, ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని, బాప్తిస్మిచ్చి యోహానని, ఇది నరులు చెప్పింది. ఇప్పుడు పేతురు గారు చెప్పింది నరులు చెప్పింది కాదు. ఎవరు చెప్పింది? పరలోకంలో ఉన్న దేవుడు చెప్పింది. పరలోకంలో ఉన్న దేవుడు పరలోకం ఉందని, పాతాళం ఉందని, భూలోకం ఉందని, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని, మరణం ఉందని ఇన్ని సంగతులు మనకి చెప్పినప్పుడు ఇవన్నీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు పేతురు గారిలా ఏమవుతారో తెలుసా? ధన్యులు అవుతారు. అదే మన పాఠం. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా? నువ్వు నమ్ముతావా వాక్యాన్నంతా? బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్ముతావా? నమ్మిన వాడు పేతురు గారిలాగా ఏమవుతాడో తెలుసా? ధన్యుడవుతాడు. ధన్యుడైతే ఏం జరుగుతుంది? ఎవడు ఊరకనే దేవుడు నమ్మిన వాళ్ళందరినీ అలా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వు గనక వాక్యాన్ని నమ్మితే, ఒకరోజు వాక్యాన్ని నమ్మిన పేతురు గారి గురించి ఏమంటున్నాడు చూడండి. తర్వాత మాట చూస్తే, మరియు నువ్వు 18 వచ్చినాడు, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళలోకం యొక్క ద్వారాలు కూడా నీ ఎదుట నిలువ నేరవు, అంతటి గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. అబ్బా, నేను మురిసిపోయానండి ఆ పదం అర్థమైన తర్వాత. ఏమిస్తాడట? పరలోక రాజ్యం ఉంది కదా, పరలోకం ఉంది కదా, దాని తాళాలు గుత్తి నీకు ఇచ్చేస్తాను. పరలోక రాజ్యపు తాళం అనలేదు, తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. పేతురు, నీకే ఇస్తున్నాను. నువ్వు ఎవరికి ఇస్తావో తాళాలు ఇచ్చుకో. ఆ తాళాలు ఇచ్చినోడు పరలోకం ఇస్తాడు. నువ్వు ఎవరికైతే తాళం ఇవ్వలేదో ఆడు పాతాళానికి పోతాడు. ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటేనండి, దేవుడి ఇంటి తాళాలు పట్టుకొచ్చి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడు? మీరు మీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు చెప్పాలి? ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి మీ ఇంటి తాళాలు ఇస్తారండి? ఎవరు? మీ ఇంటి తాళం ఇవ్వాలి అంటే వాళ్ళు మీకు ఏం పుట్టించాలి? మొదట నమ్మకం. దొంగతనం చేయడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ఫ్రిడ్జ్లో అన్ని దొంగతనంగా దొబ్బేయడు. అంతే కదండి. ఇంట్లో బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటుంది, కాజేయుడు. ఈ నమ్మకం ఎవరి మీద అయితే వచ్చిందో వాళ్ళకి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరిని నమ్మడు, బాత్రూముల కింద, కుండీల కింద ఏం పెడతారు? తాళాలు. అంటే ఎందుకు కుండీ కింద పెడుతున్నావు? పక్కోడికి ఇవ్వచ్చు కదంటే వాడి మీద ఏం లేదు.
పక్కింటోడు ఏం చేస్తాడో ఇంట్లో ఎవరికి తెలియకుండా ఫోన్లో సీక్రెట్గా అవతలడికి నెమ్మదిగా కుండీ కింద ఎట్టాను, ఎవరితోని చెప్పుకో. ఏంటి తాళం? మీ ఇంటి తాళాలు మీరు ఎవరికివ్వరు కదా. పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చేశాడు పేతురు గారికి అంటే ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇక్కడ నమ్మకం. ఎందుకు నమ్మాడు? పేతురు గారినే ఎందుకు నమ్మాడు? ఇదిగో నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, నువ్వే రైట్ పర్సన్ అన్నాడు. ఎందుకన్నాడు తెలుసండి? ఇక్కడ ఒకటేనండి కారణం. గుడ్డిగా దేవుడు చెప్పిన దాన్ని పేతురు నమ్ముతున్నాడు. పేతురు గారిని ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. ఎంత బాగుంది. మన వాక్యాన్ని నమ్మామనుకోండి, దేవుడు మనల్ని నమ్ముతాడు. ఈ జీవితం బాగుంటుంది. మరణం తర్వాత పరలోకానికి మనం పెడతాం. మేము ప్రసంగాలు వింటాం, హాయిగా మార్కులేసి వదిలేస్తాం తప్ప నమ్మం అన్నాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా నమ్మడు. ఎంతకాలమైనా మన జీవితాలు అలాగే ఉండిపోతాయి. కనుక దయచేసి ప్లీజ్ మీకు ఒకటే చెప్తున్నాను, పేతురు గారి జీవితాన్ని గట్టిగా ధ్యానించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, లోకమంతా నమ్మకపోయినా నేను దేవుడి వాక్యాన్ని నమ్ముతాను. మన సంగతి ఏంటి? మన బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని నమ్ముతున్నామా? నమ్మితే పేతురు గారిలో మనం కూడా ఏమవుతాం? ధన్యులం అవుతాం. ఎప్పుడైతే ధన్యులం అయ్యామో పరలోక రాజ్యానికి పేతురు గారిని తీసుకున్న దేవుడు మనల్ని తీసుకుంటాడా? తీసుకుంటాడు. కానీ ముందు నువ్వేం చేయాలి? బైబిల్లో వినబడుతున్న ప్రతి వాక్యాన్ని నువ్వేం చేయాలి? నమ్ము. దేవుడి వాక్యం ప్రకారం బ్రతుకు.